కడప జిల్లా రాజకీయాల్లో బద్వేలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా దివంగత నేత బీజీ వేముల వీరారెడ్డి అడ్డాగా వెలుగొందిన ఈ నియోజకవర్గం నేడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. గత 25 ఏళ్లుగా ఇక్కడ పసుపు జెండా రెపరెపలాడలేదు. పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో బద్వేలు టీడీపీ పూర్వ వైభవం కోసం అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఇన్ఛార్జి నియామకం ఇప్పుడు వారసుడికా లేక అనుచరుడికా అన్నట్టుగా మారి నియోజకవర్గంలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. వీరారెడ్డి వారసుడు రితేష్ రెడ్డి, ఆయన అనుచరుడు డీసీసీబీ మాజీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డిల మధ్య జరుగుతున్న పసుపు యుద్ధం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. బద్వేలు అంటే ఒకప్పుడు వీరారెడ్డి అంటేనే బద్వేలు అన్నట్టుగా రాజకీయం సాగేది. సామాన్య కార్యకర్తల్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. కానీ కాలక్రమేణా ఇక్కడ సమీకరణాలు మారిపోయాయి. గత 20 ఏళ్లకు పైగా టీడీపీ ఇక్కడ విజయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడటం, వరుస ఓటములతో టీడీపీ క్యాడర్ నీరసించిపోవడం పార్టీకి పెద్ద మైనస్గా మారింది. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి వదులుకోవాల్సొచ్చింది. బీజేపీకి వదులుకోవాల్సి రావడం స్థానిక తమ్ముళ్లకు మింగుడు పడటలేదు. తమ సొంత గడ్డపై వేరే పార్టీ జెండా మోయాల్సి రావడంపై కార్యకర్తలు అసహనంతో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించాలని చంద్రబాబు భావిస్తూ ఉండడంతో ఇన్ఛార్జ్ రేస్ ఆసక్తికరంగా మారింది. పాతకోటను తిరిగి నిర్మించాలంటే బలమైన నాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పాతతరం విధేయతకు, కొత్తతరం దూకుడుకు మధ్య పోటీ మొదలైంది. బద్వేలు గడ్డపై మళ్లీ సైకిల్ చక్రం తిరగాలంటే వ్యూహం మార్చక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇక వీరారెడ్డి రాజకీయ వారసుడిగా రితేష్ రెడ్డి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనకున్న అతిపెద్ద బలం తన తాత సంపాదించుకున్న అపారమైన అనుచరగణం మరియు బ్రాండ్ ఇమేజ్. వీరారెడ్డి కుటుంబం అంటే నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక ప్రత్యేక గౌరవం ఉంది. దానికి తోడు నెల్లూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆనం కుటుంబం మద్దతు కూడా రితేష్ రెడ్డికి అదనపు బలాన్నిస్తోంది. నియోజకవర్గంలోని పాతతరం నాయకులంతా రితేష్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే నాణానికి మరో పార్శ్వం అన్నట్టు వరుస ఓటములు రితేష్కి శాపంగా మారాయి. వీరారెడ్డి కుటుంబం చేతిలో ఉన్నప్పుడే పార్టీ పతనం ప్రారంభమైందన్న విమర్శలు ప్రత్యర్థి వర్గం నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. గత 2 ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం, క్యాడర్ని సమన్వయం చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఆయనకు మైనస్గా మారుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో కేవలం వారసత్వం మాత్రమే సరిపోదని, ఆర్థిక బలం మరియు నిరంతరం ప్రజల్లో ఉండే తత్వం కావాలని కొందరు వాదిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీరారెడ్డి కుటుంబం ఎంతవరకు అండగా నిలిచిందనే ప్రశ్నల్ని అధిష్టానం ముందుంచుతున్నారు ప్రత్యర్థులు. దీంతో రితేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి దక్కడం అంత సులభం కాదనిపిస్తోంది. మరోవైపు వీరారెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో ఎదిగిన సూర్యనారాయణ రెడ్డి ఇప్పుడు వారసుడికే సవాల్ విసురుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, పార్టీ కోసం గతంలో భారీగా ఖర్చు చేయడం ఈయనకు కలిసొచ్చే అంశాలు. రితేష్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గొడుగు కిందకు చేరుతున్నారు. బద్వేల్లో పార్టీని ప్రక్షాళన చేయాలంటే కొత్త రక్తం కావాలని, ఆర్థిక అండదండలున్న నాయకుడే వైఎస్సార్సీపీని ఢీకొట్టగలడని ఈ వర్గం వాదన. అధిష్టానంలోని కొందరు ముఖ్యనేతల ప్రోత్సాహం కూడా ఈయనకు పుష్కలంగా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే సూర్యనారాయణ రెడ్డికి క్షేత్రస్థాయిలో బలమైన అనుచరగణం ఇప్పుడిప్పుడే తయారవుతోంది. పాత నాయకులు రితేష్ వైపు ఉండడంతో ఈయనకు క్యాడర్ను తనవైపు తిప్పుకోవడం పెద్ద సవాల్గా మారింది. అటు విధేయత కలిగిన కుటుంబం, ఇటు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక చంద్రబాబు డైలమాలో ఉన్నారు. ఎవరిని ఇన్ఛార్జిగా ప్రకటించినా రెండో వర్గం తిరుగుబాటు చేసే ప్రమాదం పొంచుంది. మరి బద్వేలు బస్తీలో ఈ పసుపు యుద్ధం ఎటు దారితీస్తుందో, అధిష్టానం ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాలి.